Hey guys, good morning. Welcome back to another pre-market analysis video. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విక్గా అయితే నిన్న ఏం జరిగిందో అయితే ఒకసారి అయితే రెఫర్ చేద్దాం. సో నిన్నైతే కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అంటే గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేసాం యాజ్ పర్ ప్రీవియస్గా ఉన్న గిఫ్ట్ నిఫ్టీ. తర్వాత 9:15 ఏదైతే మార్కెట్ ఓపెనింగ్ టైమింగ్స్ ఉందో మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి అయితే తర్వాత చేంజ్ అయింది. సో ఓవరాల్ చూసినట్లయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కొంత అప్ మూవ్ అయితే వెళ్ళింది అండ్ కంప్లీట్లీ డే కంప్లీట్ సైడ్ వైజ్ ఉండింది. తర్వాత చూసినట్లయితే ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే లెవెల్కి వచ్చేసింది. ఇది ఇంతకు ముందే చెప్పాను మీకు, ఎక్కడైతే ఓపెన్ అవుతుందో సేమ్ అక్కడే వచ్చి క్లోజ్ అవుతుంటే మార్కెట్ ఎక్కువ శాతం సైడ్ వైజ్గానే ఉంటుంది. మోస్ట్లీ సైడ్ వైజ్గానే ఉంటుంది. చూడండి, మనకి ఎక్కడ హై ప్రాబిలిటీ అనేది లేదు. ఈవెన్ ఇక్కడ డేస్ హై బ్రేక్అవుట్ అయినా కానీ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అవ్వాలి అని చెప్పేసి అయితే డిస్కస్ అయితే చేసుకున్నాం. చూడండి, ఎక్కడ ఏది హై ప్రాబిలిటీ అయితే మనకి కనిపించట్లేదు. సో అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ కొంత లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇమీడియట్ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. చూడండి, మళ్ళీ ఏదైనా ఉంటే ఇక్కడ ఒక డేస్ హై బ్రేక్అవుట్ అవుతుంది కదా, ఇక్కడ ఒక ఎంట్రీ. బట్ ఇమీడియట్ చూసినట్లయితే ప్రీవియస్ డే హై ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ ఏదైతే మార్క్ చేసుకున్నాం ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ ఇదొకటి. సో మోస్ట్లీ సెకండ్ హాఫ్ కూడా సైడ్ వైజ్గానే ఉంది. అండ్ ఇక్కడ మాత్రం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం రివర్స్ అవుతుందని చెప్పేసి. చూడండి, రివర్స్ అయితే అయింది, బట్ ఇది కూడా అంత హై ప్రాబిలిటీ ట్రేడ్ అని అయితే చెప్పలేము. ఓవరాల్ చూసుకున్నట్లయితే నిన్న అంత అక్యుములేటెడ్ అంత హై ప్రాబిలిటీ అయితే లేదనే చెప్పుకోవచ్చు. సో ఈరోజు ఎలా ఉండబోతుంది మార్కెట్ అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇప్పటివరకు చూసినట్లయితే 12th ఈ గిఫ్ట్ నిఫ్టీ చేంజెస్ అయితే లేదు. చూడండి, గిఫ్ట్ నిఫ్టీ ఏదైతే ఉందో 2145 నిన్న అరౌండ్ 948కి అప్డేట్ అయితే ఉంది. బట్ ఇంకా అయితే అప్డేట్ అయితే లేదు ఈరోజు. ఇది చూడండి, 12th డేట్లో ఉంది. సో ఈరోజు చేంజెస్ అయితే ఫైనల్గా ఇంకొంత సేపటికి అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్పుడైతే మాత్రమే మనకి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రీవియస్ డే క్లోజింగ్ ఇది. సో 82 పాయింట్స్ అనేది. సో ఈరోజు ఓపెనింగ్లోనే మళ్ళీ 82 పాయింట్సే ఓపెన్ అవుతుందా అండ్ కొంత చేంజెస్ అయితే ఉంటుంది అనేది చూడాలి. సో ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఐడియా వస్తుంది. చూడండి, ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఇది ఆల్ టైమ్ హై అయితే డిస్కస్ చేసామో, ఈ ప్రీవియస్గా ఉన్న ఆల్ టైమ్ హై అండ్ ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి అప్ సైడ్ అయితే సస్టైన్ అయితే ప్రైస్ అనేది ఇంకా ఫర్దర్గా మూవ్ అవుతుందని చెప్పేసి అయితే చెప్పుకున్నాం. చూడండి, అప్ సైడ్ చూడండి విక్ ఎలా ఫామ్ అయిందో, ఇక్కడ చూడండి విక్ ఎలా ఫామ్ అయిందో. నిన్న ఈ ప్రైస్ ఈ 2 వీక్స్ని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళి కానీ మళ్ళీ రిజెక్ట్ అయింది. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ చేసి అప్ సైడ్ అయితే సస్టైన్ అవ్వలేకపోతుంది. అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోయి అప్ సైడ్కి అండ్ ఈ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుండాలి. అప్పుడు మాత్రమే ప్రైస్ సస్టైన్ అయినట్టు. సో అప్పుడు ఫర్దర్గా కొంచెం సైడ్ వైజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా పెరుగుతుందని చెప్పేసి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఓవరాల్ చూసినట్లయితే ఇక్కడ ఎలా ఉంది, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ రేంజ్ దగ్గర సైడ్ వైజ్గా ఉంది. సో ఈ లెవెల్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఏదైతే టచ్ చేస్తూ ఉంటుందో ఈ లెవెల్ని, సో ఎప్పుడైతే ఎన్నిసార్లు ఎంత ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటే అంత వీక్ అవుతుంటుంది. ఇప్పుడైతే స్ట్రాంగ్గా ఉంది ఈ లెవెల్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎన్ని మల్టిపుల్ టైమ్స్ టచ్ చేస్తుంటే అంత ఈ లెవెల్ వీక్ అవుతుంటుంది, మార్కెట్ స్ట్రాంగ్ అవుతుంటుంది. అప్పుడు బ్రేక్అవుట్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఎనీవే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కానీ ఫర్దర్గా మార్కెట్ అయితే పెరుగుతుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. మీకు ఇంతకుముందే మాట్లాడుకున్నాం. బట్ నిన్నైతే ఒక మూమెంట్ అనేది వస్తే సో మార్కెట్లో ఫర్దర్గా ఎనీ మూమెంట్ అప్ మూమెంట్ ఆర్ డౌన్ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ నిన్న మూమెంట్ని బట్టి అని చెప్పేసి. బట్ నిన్న కూడా సైడ్ వైజ్గానే ఉంది మార్కెట్, అంత మూమెంటం అయితే లేదు. సో ఓవరాల్గా అయితే మనకి డైలీ టైం ఫ్రేమ్ చూసినట్లయితే కొంత రివర్స్ అయ్యి ఇలా రీటెస్ట్ చేసి ఈ 20 మూవింగ్ యావరేజ్ ఇలా రీటెస్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఇలా రీటెస్ట్ చేసి
ఇలా అప్ మూమెంట్కి మళ్ళీ పెరగాలి, ఆర్ఎల్స్ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ అప్ సైడ్ పెరగాలి, కొంచెం పెరిగి మళ్ళీ రిటెస్ట్ చేయడం, ఇలా వెళ్ళడం. మార్కెట్ సినారియోస్ చెప్తున్నాను. సో ఇది మనకైతే ఉన్న ఆపర్చునిటీస్ అయితే. సో ఎనీవే ఈ లెవెల్ సైడ్ వైజ్ అవుతుంది కదా, ఎనీవే ఈ ఒక వన్ సైడెడ్ మూవ్ అయితే వస్తే మాత్రమే మనం ఫర్దర్గా ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్రీవియస్ డే లో అయితే మార్క్ చేశాను అండ్ ప్రీవియస్ డే హై, అండ్ మార్కెట్ అయితే ఈరోజు కొంత ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయితే, సో ఇప్పటివరకు అయితే ఉన్నదానికి మన కండిషన్స్కి ఏంటంటే, సో ఒక 80 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ప్రీవియస్గా క్లోజ్ అయింది 23,300 దగ్గర, కాబట్టి అరౌండ్ 23,400 దగ్గర అటు ఇటుగా, అంటే ఇగోండి 23,400 కానీ ఈ రేంజ్లో ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది, గ్యాప్ డౌన్ కాకుండా. ఈ అప్ సైడ్ మూవ్ అయితే ఈ లెవెల్ దగ్గర క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి. ఇది మనకి 23,442, ఇది ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్. ఇది మళ్ళీ సైడ్ వైజ్ అవుతుందా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా? బ్రేక్అవుట్ అయినా కానీ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ కావాలి. సో రీసెంట్గా 5 minutes టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రివర్స్ అయిపోతుంది మార్కెట్, ఇలా రివర్స్ అవుతుంది. అలా అయితే మళ్ళీ హై ప్రాబిలిటీ కాదని చెప్పుకోవచ్చు. సో పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనకి మార్కెట్లో ఫర్దర్గా కొంత మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ ఈ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే కొంత ఇంకా డౌన్ ఛాన్సెస్ అయితే ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్, సిపిఆర్ వర్జిన్ సిపిఆర్ అయితే మార్క్ చేసుకుందాం. ఇది స్ట్రాంగ్, ఇది ఒక స్ట్రాంగ్ జోన్. ఇక ప్రీవియస్ డే లో అండ్ ఈ లెవెల్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్లో అయితే మేబీ రివర్స్ అయితే సేమ్ ఈ లెవెల్ టచ్ చేస్తే బౌన్స్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంది ఫస్ట్ హాఫ్లో. అండ్ ఈ లెవెల్ దగ్గర కూడా అయితే రివర్స్ అవ్వాలి ఆర్ బ్రేక్అవుట్ అవ్వాలి. బట్ ఎనీవే ఒక్క రేంజ్ అనేది లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి అది ఓకే, బట్ మార్కెట్లో ఇక్కడ బౌన్స్ అవుతుంటే ఇక్కడ మనకి 1:2 రిస్క్ రివార్డ్ అనేది పర్ఫెక్ట్గా లేదు, ఇమీడియట్గా సిపిఆర్ ఉంది. సో అండ్ డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే మళ్ళీ బౌన్స్ అవుతుందంటే ఇమీడియట్గా సిపిఆర్ ఉంది. ఒక 1:2 రిస్క్ రివార్డ్ అనేది పర్ఫెక్ట్గా లేదు. ఎనీవే ఒక సైడ్ మూవ్ అవ్వాలంటే పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయితే ఈ అప్ మూమెంట్ ఆర్ డౌన్ మూమెంట్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా కొంత మార్కెట్లో వీక్నెస్ కానీ ఆర్ఎల్స్ ఇది బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి మార్కెట్ స్ట్రాంగ్ అయ్యి మార్కెట్ కొంత పెరగడానికి అయితే ఆస్కారం అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇది పాసిబిలిటీస్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ చూస్తున్నాను. ఇప్పుడు ఈ లెవెల్ ఏదైతే ఉందో చూడండి, ఎన్నిసార్లు టచ్ చేస్తుంది మళ్ళీ బౌన్స్ అవుతుంది, టచ్ చేస్తుంది మళ్ళీ బౌన్స్ అవుతుంది. సో ఫర్దర్గా ఈ రేంజ్లో సైడ్ వైజ్గానే వెళ్తుంది. ఫర్దర్గా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్తుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డౌన్ సైడ్ అయితే ఇక్కడ డౌన్ సైడ్ మళ్ళీ బ్రేక్అవుట్ అయితే పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అండ్ మళ్ళీ డౌన్ అవుతుంది అయితే అనే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాదు. సో డైలీ టైం ఫ్రేమ్లో 5 minutes టైం ఫ్రేమ్లో నేరో సిపిఆర్ అయితే ఉంది. నేరో సిపిఆర్ అండ్ ఏదైతే మార్క్ చేసామో ఈ ఇంపార్టెంట్ లెవెల్, ఈ 2 levels అనేది ఇంపార్టెంట్. సేమ్ ఫర్దర్గా అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అప్ మూమెంట్ అయితే వెళ్తుంది, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ప్రీవియస్ డేలో ఈ లెవెల్ దగ్గర మార్క్ చేయాలి. ఇక్కడ ప్రీవియస్ డేలో ఇది కూడా ఇంపార్టెంట్. ఈ లెవెల్ కంప్లీట్గా ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా డౌన్ అవుతుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంత అక్యురేట్గా లేదు మార్కెట్, రీసెంట్ డేస్లో సైడ్ వైజ్గా ఉంది. ఈవెన్ ఒక డైరెక్షన్లో ఉంటే మనకి, మీకు నిన్నే చెప్పాను, ఒక డైరెక్షన్ తెలిస్తే, మార్కెట్ డైరెక్షన్ తెలిస్తే ఫర్దర్గా అప్ మూమెంట్ వెళ్తుందా బేస్డ్ ఆన్ డౌన్ మూమెంట్ వెళ్తుందా అని చెప్పేసి అయితే మనము దాన్ని బేస్ చేసుకొని ఒక ట్రేడ్ అయితే తీసుకుంటాం. బట్ రీసెంట్ డేస్లో చూసినట్లయితే మార్కెట్ సైడ్ వైజే ఉంది. సైడ్ వైజ్గా ఉంది కాబట్టి ఏం చెప్తాం మీకు, ఏదైనా స్కాల్పర్కి అయితే ఉంటుంది, సైడ్ వైజ్ ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఒక డైరెక్షన్ అవసరం లేదు. కాబట్టి
ఇది తీసుకోవచ్చు. కానీ డైరెక్షన్ బేస్డ్ ఆన్ ట్రేడర్స్కి, అంటే ఫ్యూచర్స్ బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఆప్షన్ బయ్యర్స్కి మార్కెట్లో వీళ్ళే ఎక్కువ శాతం ఉంటారు, ఆప్షన్ బయ్యర్సే ఎక్కువ శాతం ఉంటారు. ఎందుకంటే ఆప్షన్ సెల్ చేయాలంటే ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో సేమ్ ఫ్యూచర్స్ బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఫ్యూచర్స్ బయ్యర్సే ఎక్కువ ఉంటారు కొంతవరకు చూసుకున్నట్లయితే, ఆప్షన్ బయ్యర్స్. సో అలా వాళ్ళని బేస్ చేసుకొని ఎక్కువ శాతం చెప్తున్నాను నేను. సో అలా డైరెక్షన్ ఏదైతే మార్కెట్ డైరెక్షన్ తెలిస్తే మీరు ఒక వేలో వెళ్ళగలుగుతారు. మార్కెట్ డైరెక్షన్ తెలియకపోతే కష్టం. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయింది, బట్ అంత మనం అబ్జర్వ్ చేసి ఉంటే ఓకే, అంత హై ప్రాబిలిటీ అనేది అయితే బేస్డ్ ఫుల్లీ బ్రేక్అవుట్ అవ్వలేదు. సో ఫుల్లీ బ్రేక్అవుట్ అంటే, సో ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ ఇలాంటి క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయ్యి ఉంటే అది ఇంకా హై ప్రాబిలిటీ అని చెప్పొచ్చు. సో ఎనీవే న్యారో సిపిఆర్ ఉంటుంది కాబట్టి 1:2 రిస్క్ రివార్డ్. ఏదైతే ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయింది, ప్రీవియస్ డే హై అయితే మార్క్ చేసామో ఈ లెవెల్కి అయితే వచ్చింది, బట్ ఇంత అక్యురసీ అనేది. సో మీరు ఆల్రెడీ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలాంటి రిస్కీ ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు. ఇది రిస్కీ ట్రేడే. సో ఓవరాల్గా చూసినట్లయితే అంత హై ప్రాబిలిటీ అయితే కాదు. ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాం. కంప్లీట్గా సెకండ్ హాఫ్లో సైడ్ వేజ్ అయితే అయింది. అండ్ ఈరోజు చూసినట్లయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మీకు బ్యాంక్ నిఫ్టీలో ఎలా మూవ్మెంట్ వస్తుందో ఫిన్ నిఫ్టీలో కూడా అలాంటి మూవ్మెంట్ వస్తుంది. చూడండి బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అయిందో ఫస్ట్ హాఫ్లో సేమ్ అలాగే ఉంది. సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా కొంత ఫ్లాట్ టు నెగిటివ్. ఈరోజు చూసినట్లయితే సేమ్ కొంత అంత, ఇది న్యారో సిపిఆర్, ఇది లిటిల్ బిట్ యావరేజ్ కైండ్ టు న్యారో సిపిఆర్. సో ఓవరాల్గా అయితే మనకి ఫర్దర్గా అప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకైతే ఇది ఇంపార్టెంట్ లెవెల్, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ అయితే ఫర్దర్గా డౌన్ అవ్వచ్చు. సో మనకి రీసెంట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్లు అన్నీ సైడ్ వైజ్గా ఉన్నాయి. ఏదైనా మార్కెట్లు సైడ్ వైజ్గా ఉంటే సింపుల్ లాజిక్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తాం, పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ కోసం. సో మార్కెట్లో సైడ్ వైజ్ మూమెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ బ్రేక్అవుట్ అయితేనే మనకి ఫర్దర్గా ఒక మూమెంట్ వస్తుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో అదే మీరు ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సింది బ్రేక్అవుట్ కోసమే, అంతే సింపుల్ లాజిక్. ఇది గాయస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా అయితే వీడియోని అయితే లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేయడం తోటి ఇంకొంతమందికి అయితే వెళ్తుంది. సో వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. సో ఇది చూడండి ఫిన్ నిఫ్టీ అయితే చూడండి, ఇప్పుడు వచ్చేసి 13 డేట్లో 653కి అయితే అప్డేట్ వచ్చింది. గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడే చూసినట్లయితే ఒక 94 చూడండి, ఒక 88 పాయింట్స్ అయితే మూమెంటం అయితే ఉంది. ఇప్పుడు అప్డేట్ నిన్న చూసినట్లయితే ప్రీవియస్గా చూసినట్లయితే 12th డేట్ ఉండింది, మీకు చూపించాను. సో ఇప్పుడు వచ్చేసి అప్డేట్ 7 PM ఒక 90 పాయింట్స్ అయితే అరౌండ్ పాజిటివ్ అయితే ఉంది. అంటే దీన్ని బేస్ చేసుకొని ఒక 90 to 100 పాయింట్స్ అయితే మనకైతే మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిఫ్టీలో ఏదైతే 23,300 ఉందో 305 ఒక 400 రేంజ్లో ఏదైతే మనం డిస్కస్ చేసామో సేమ్ అదే లెవెల్. సో 9:15 వరకు ఇలాగే ఉంటాయి, చేంజ్ అవ్వకుండా. సో ఏదైతే బేస్డ్ అని ఇప్పుడు ఎవరికి మాట్లాడామో సేమ్ అదే పాసిబిలిటీస్, ఏం చేంజెస్ అయితే లేదు. ఓకేనా గైస్? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ సెషన్.